హైదరాబాద్. నాగేశ్వరరావు గారు ఈనాడు మీడియా గ్రూప్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఈనాడు జర్నలిజం స్కూల్కి ప్రిన్సిపల్గా కూడా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా మానవ వనరుల అభివృద్ధి రంగంలో నిష్ణాతులు, పక్కవారి సహాయం చేయగల మంచి మనసున్న మనిషి, ఎన్జిఓ సెక్టర్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి గొప్ప శ్రేయోభిలాషి. ప్రత్యేకించి ఆర్టీడీకి, ఏఎఫ్ ఎకాలజీకి మంచి మిత్రుడు. గత 25 సంవత్సరాలుగా మల్లారెడ్డి గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం హైదరాబాద్ నుండి రావడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు మల్లారెడ్డి గారితో తమ అనుభవాలని సభాముఖంగా పంచుకోవాల్సిందిగా శ్రీ నాగేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రముఖ కవి సి నారాయణ రెడ్డి గారు ఒక గజల్ రాశారు. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, నరుని బ్రతుకు దేనికని, మోగ నేలకు నీరందెవని బాగు పరుగు దేనికని. చిన్న గజల్లో 2 పాదాల గజల్లో మొత్తం ఒక సవివరంగా చాలా అద్భుతంగా చెప్పారు మల్లారెడ్డి గారు. దానికి నాకు 25 సంవత్సరాలుగా ఆప్తమిత్రుడు మల్లారెడ్డి గారికి, మాంచంకర్రావు గారికి, విశాల్ గారికి, సిఎస్ రెడ్డి గారికి, పీటర్ గారికి, ఫాన్స్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎన్జిఓ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తులందరికీ, ఆహ్వానితులందరికీ నమస్కారం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మల్లారెడ్డి గారితో నాకు 25 ఏళ్ల స్నేహం. మొదటిసారిగా ఈనాడు తరఫున మేము సుజలాం సుఫలాం అనే ఒక ప్రోగ్రాం నిర్వహిస్తుండగా హైదరాబాద్లో ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశాం. 2021 సంవత్సరంలో వారిని ఈనాడు శిక్షణ సదస్సుకి ఒక వక్తగా ఆహ్వానించాం. అప్పటి నుంచి మా స్నేహం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బబ్లు గారు, మేరీ గారు, ఇంకా చాలామంది, అమర్నాథ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చిరపరిచితులు. మేమంతా కూడా ఒక ఎన్జిఓ సెక్టార్లో జరుగుతున్నటువంటి కృషిని జనానికి అందించడం కోసం ఈనాడు ఒక వేదికగా నిలపాలన్న ఉద్దేశంతో వీళ్ళ అమర్నాథ్ రెడ్డి గారి మానవతకి లోగో మా ఈనాడు కార్టూన్స్ శ్రీధర్ గారు వేసించారు. సో అట్లా చాలా సెక్టార్స్లో అటు బబ్లు గారి గురించి మేము కవర్ స్టోరీ పబ్లిష్ చేశాము. చాలా అనుబంధం ఉంది స్వచ్ఛంద సంస్థలు. ఎందుకంటే నేను 2024 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు మహబూబ్నగర్ జిల్లాలో ఒక గ్రామానికి జెండా ఆవిష్కరణ కోసం వెళ్ళాను. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఆ గ్రామంలో మొట్టమొదటిసారిగా జెండా ఆవిష్కరణ జరిగింది. మహబూబ్నగర్ జిల్లా అంటే ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఎర్రపెంట అనే గ్రామంలో. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ ఊళ్ళో జెండా ఎగరడం 75 సంవత్సరాలు ఆలస్యమైంది, కానీ మేము వెళ్ళేసరికి అక్కడ ఆర్టీటీ వాళ్ళ ఇళ్ళు అయితే ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత మారుమూల గ్రామంలో, అటవీ ప్రాంతంలో, మనం వెళ్ళడానికి కృష్ణమైనటువంటి బాట ఉన్నటువంటి గ్రామంలో ఆర్టీటీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రైబల్స్కి అక్కడ ఇళ్ళు నిర్మించారు. అక్కడ నేను ఆ ఇళ్ళునన్నీ చూశాను. అక్కడ ఆవిష్కరణ అనంతరం ఒక రోజంతా వాళ్ళతో ఉన్నాము. చాలా అద్భుతమైనటువంటి కృషి. లింగాల మండలంలో ఆర్టీటీ ఆఫీస్ కూడా వెళ్ళాను. ఆర్టీటీ సంస్థ ఒక అనంతపురం జిల్లాలోనూ, పక్కనున్న కర్నూలు, మహబూబ్నగర్, ప్రకాశం జిల్లాల్లో ఒక సమాంతరమైనటువంటి వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థకు సమాంతరంగా వ్యవస్థ నడుపుతున్నది. ఈ ఆర్టీటీ కృషి లేకపోతే అనంతపురం జిల్లా ఇంకా చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఇండియాలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఈ అనంతపురం జిల్లాలో ఇంత తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు కూడా జనజీవితం ఎక్కువ స్తంభించకుండా, ఎక్కువ ఆకలి చావులు లేకుండా ఇట్లా ఉన్నారంటే ప్రధానమైనటువంటి కారణం ఆర్టీటీ ఎక్కడ మారుమూల ఉద్యోగరీత్యా నేను చాలా గ్రామాలు, మండలాలకు వెళ్ళినప్పుడు ఎంత మారుమూల గ్రామానికి వెళ్ళినా కూడా ఆర్టీటీ కృషి ఉంది. ఆర్టీటీయే కాదు, బబ్లు గారు, మేరీ గారు, ఇంకా చాలామంది యంగ్ ఇండియా ప్రాజెక్టు మొన్న వెళ్ళిపోయారు. ఆయన వీళ్ళ కృషి చాలా ఉన్నది.
ప్రభుత్వాలు చేయలేని అనేక పనులు ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు ఒక అత్యంత పేద ప్రాంతాల్లో బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగులు పూయిస్తున్నటువంటి సంస్థలు నిజంగా గొప్ప ఇదన్నమాట. ఎక్కడ స్పెయిన్, ఎక్కడ ఫాదర్ ఫెరార్ ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడ పిల్లల్ని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉండడం అనేది నాకు ఆయన చూస్తుంటే ఒక గాంధీజీ, అనంతపురం గాంధీజీ లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే మన గాంధీజీ ఇక్కడి నుంచి 1893లో సౌత్ ఆఫ్రికా వెళ్ళారు, అక్కడమే ఆశ్రమం ఏర్పాటు చేశారు, అక్కడే ఉండిపోయారు, వాళ్ళ పిల్లలు అక్కడే స్థిరపడ్డారు, అక్కడే వివాహాలు చేసుకున్నారు, చాలామంది అక్కడే చనిపోయారు. అట్లా స్పెయిన్ నుంచి ఆయన వచ్చారు. ఒక మీరాబెల్ లాగా ఒక సిస్టర్ ఫెరార్ గారేమో యూకే నుంచి ఇక్కడికి వచ్చారు. అప్పుడు మీరాబెల్ గాంధీజీ శిష్యురాలు కూడా అట్లానే వచ్చారు. ఇక్కడ ఫాదర్ ఫెరార్ వివాహం చేసుకుని ఆవిడ కూడా ఇక్కడికి వచ్చి జీవితం మొత్తం ఇక్కడే చేశారు. అది నిజంగా గొప్ప విషయం. ఒక కుల మతాలకు అతీతంగా, ప్రాంతీయానికి జాతీయానికి అతీతంగా ఇక్కడికి వచ్చి ఇట్లాంటి సేవ చేయడం నిజంగా ఒక హ్యుమానిటీకి చాలా గొప్ప విషయం. వారికి చాలా విశ్వాసపాత్రుడు. ఎందుకంటే మల్లారెడ్డి గారు, డోరిన్ అక్క వాళ్ళ నాకు చాలా అనుబంధం ఉన్నది. వారి నోటి వెంట ఒక్కసారి కూడా నెగిటివ్ ఒక సంభాషణ నేను వెళ్ళలేదు. ఇదే కాదు, జీవితం గురించి కూడా చాలా హోప్ఫుల్, ఆప్టిమిస్టిక్ పీపుల్ వాళ్ళిద్దరు కూడా. వారిద్దరూ ఒక ఈ ఆర్డిటి సంస్థను వ్యాప్తి చేయడంలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించారు. ఈ జిల్లాలో వ్యాప్తి చేయడానికి వాళ్ళు సొంత సంస్థ కంటే ఎక్కువగా మిన్నగా భావించి దాన్ని చేశారు. అట్లనే రైతుల్ని, అనంతపురం ప్రజల్ని, జిల్లా ప్రజల్ని అమితంగా ప్రేమించి వాళ్ళకి ఎక్కడైనా సరే ఉపయోగపడడానికి అన్ని వనరులను ఉపయోగించి ఇవన్నీ కూడా చేశారు. అందుకనే ఎక్కడో యూరోప్ నుంచి వచ్చారు. అక్కడ పీటర్ గారేమో జర్మనీ నుంచి, ఫాన్స్ గారేమో నెదర్లాండ్స్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు మాట్లాడటం అనేది ఆయన ఆప్యాయతలన్నీ కూడా గుర్తు. మా మల్లారెడ్డి గారు, డోరిన్ గారి జీవితాలు చాలా ధన్యమైనవి. నాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఇందాక వారు అన్నట్టుగా, సిఎస్ రెడ్డి గారు అన్నట్టుగా 25 ఏళ్ళు వాళ్ళు ఈ సర్వీస్ సెక్టార్లో కొనసాగి వాళ్ళు ఈ అనంతపురం ప్రజలకి, రాయలసీమ ప్రజలకి, తెలుగు వారి అందరికీ కూడా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మల్లారెడ్డి గారి జీవితం గురించి నాకు ఒక మాట గుర్తొస్తూ ఉన్నది. At the end of our life, what really matters is not what we bought, but what we built. మనం ఏం కొన్నామనేది కాదు, ఏం నిర్మించామన్నదే జీవితం చరమాంకంలో అత్యంత ముఖ్యమైనది. నాట్ వాట్ వి గాట్ బట్ వాట్ వి షేర్డ్. మనం పొందింది కాదు, పంచుకున్నది. పంచుకోవడమే పండగ అంటారే, అట్లాంటి పండగ చేసుకున్నారు వాళ్ళ జీవితాల్లో. నాట్ అవర్ కాంపిటెన్స్ బట్ అవర్ క్యారెక్టర్. మనకి విద్వత్ ఎంతన్నా ఉండొచ్చు, కానీ సౌశీల్యం చాలా ముఖ్యమైనది. వారు అట్లాంటి జీవితం గడిపారు. నాట్ ద సక్సెస్ బట్ ద సిగ్నిఫికెన్స్. వారు ఒక ప్రపంచం గుర్తించే రివార్డులు, అవార్డుల కంటే కూడా ప్రజల హృదయాల్లో ఒక చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు. అది చాలా గొప్ప విషయం. లివ్ ఏ లైఫ్ దట్ మ్యాటర్స్, లివ్ ఏ లైఫ్ ఆఫ్ లవ్. అనంతపురం జిల్లా ఇంత పెద్ద ప్రాంతం, అనంతపురంలో జిల్లాగా కనిపిస్తుంది. అనంతపురం అనేక రాష్ట్రాల కంటే పెద్దది, అనంతపురం అనేక దేశాల కంటే పెద్దది. ఇక్కడ ఉన్నటువంటి ఫాన్స్ గారి నెదర్లాండ్స్ అనే దేశం కంటే అనంతపురం జిల్లానే పెద్దది. అట్లాంటి అనంతపురం జిల్లాలో ఒక వెలుగులు పోయిస్తున్నటువంటి మల్లారెడ్డి, డోరిన్ యొక్క జీవితాలు ధన్యమైనవి. నాకు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.